ఏంటి అయిపోతుంది. ఎవరు మూసుకో. ఇదిగో పెళ్లి గాని లాగర్లు వచ్చారు, అమ్మాయికి సరిపోయే కుర్రోడు ఎవరో చూసి కనిపెట్టు. అలాగే. సుప్రీంకోర్టు లాయర్ గారు వచ్చారండి. సుప్రీంకోర్టు లాయర్. హలో హలో, హౌ డి యూ? సుప్రీంకోర్టు లాయరా మీరు? వెరీ గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. నేను కూడా లాయర్ని, సుప్రీంకోర్టు దగ్గర రావాల్సింది. మరి ఎందుకు రాలేపోయారు? కేసులు కాక. సుప్రీంకోర్టు లాయర్. హలో హలో, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్. సుప్రీంకోర్టు లాయర్ అమ్మా. పుట్టినరోజున పసిపాపను బాధపెట్టిన పాపానికి ఎవిడెన్స్ యాక్ట్ 58 ప్రకారం అప్రూవర్ గా మారి మాకు నేను విధించుకున్న జరిమానా మీ ప్లీజ్ యాక్ట్. బాబు మీరు ముందే యాక్సిడెంట్ లో కలుసుకున్నాం. లేదు రెడీ, యాక్సిడెంట్ లో కలుసుకున్నాం. యాక్సిడెంట్ లో కలుసుకున్నారా? ఏం యాక్సిడెంట్? ఏం యాక్సిడెంట్? ఏం యాక్సిడెంట్? ఎక్స్క్యూజ్ మీ. యాక్సిడెంట్ కి వడ్డీయా? మీరు ఇచ్చిన డబ్బుకి చక్రవడ్డీ. ఆ అబ్బాయిని చూడండి. నీకేమన్నా బుద్ధుందా? వాడు బట్లర్ అయితే బట్టలు చూతాడు, వంట పని చేస్తాడు, ఇంట్లో అమ్మాయి కావాల్సిన అన్ని పనులు చేసి పెడతాడు కదా. నీ నెత్తి నా మొహం కోరు మూసుకో. ఆ అబ్బాయి చూడు ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు. సుప్రీంకోర్టు లాయరు. ఉదయం పోట్లాడారు, సాయంత్రం లోపల అడ్రస్ పట్టుకొచ్చేసారు. అడ్రస్ మీరేగా ఇచ్చారు అడ్రస్? నా పుట్టినరోజు చెప్పలేదుగా. అదే చెప్పకుండా తెలుసుకుని తెలియకుండా వచ్చిన ప్రతి. బాబు మీరు రావడం నాకు నిజంగా థ్రిల్గా ఉంది. థ్యాంక్ యూ. ఏదైనా కేసు మీద వచ్చారా? పిలవలేదు. కేసు అన్నారు కదా. బుద్ధి లేక అన్నాను. వెళ్ళు. ఇదిగో ఇలా. ఈమె స్వప్న తల్లి, నా భార్య. గుడ్ మార్నింగ్. ఏమనుకోకండి, కేసు అని పిలిస్తే చాలు ఇలా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకనండి? నేను లాయర్ అవగానే ఒక కేసు పట్టుకున్నాను బాబు. అదే ఫస్ట్ కేసు, అదే లాస్ట్ కేసు. ఆ కేసు వాళ్ళ నాన్నది. ఆ కేసులో దురదృష్టవశాత్తు నేను ఓడిపోయాను. ఓడిపోగానే వీళ్ళ ఆస్తిపోయింది. ఆస్తిపోయినా మనం ఫీజు చేస్తాం కదా. ఫీజు ఇవ్వమన్నాను. ఫీజు లేదు, పిల్ల ఉంది, కావలిస్తే పట్టుకెళ్ళమని సత్రాజిత్తు శ్రీకృష్ణుడికి శమంతకమణిని అప్పచెప్పినట్టు ఈ కేసు నాకు అప్పచెప్పాడు. బాబు లేదు బాబు, మన చట్ట ప్రకారంగా మన దేశంలో మాక్సిమం మనిషికి 14 ఏళ్ళు శిక్ష. దీన్ని నాకు వీళ్ళ బాబు కట్టి 100 ఏళ్ళు శిక్ష విధించాడు. బాబు చూసారా, అల్లుడు గారు ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. అల్లుడా? మీరే కదా అన్నారు ఏ అబ్బాయి నచ్చితే ఆ అబ్బాయి అల్లుడని. నాకు ఈ అబ్బాయి నచ్చాడు.